ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరాతి. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే దోసకాయ కాల్చిన పచ్చడి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే ఇదేంటంటే మా చెల్లి చెప్పిందండి. రాజమండ్రిలో ఉమామణి అని చెల్లి ఉంది. ఆ చెల్లి చెప్పడం వల్ల నేను చేసి చూపిస్తున్నాను. అదేంటంటే ఓ దోసకాయ తీసుకున్నాం, నూనె రాసి స్టవ్ పెట్టి కాలుస్తున్నామండి. ఈ లోపల కళాయి పెట్టుకున్నాము. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, దానికి తగినన్ని మిరపకాయలు కూడా వేసుకున్నాము. ఓ స్పూన్ జీలకర్ర, ఓ స్పూన్ ధనియాలు కూడా అందులో యాడ్ చేసి ఫ్రై చేసామండి. 4 వెల్లుల్లి కూడా వేసి రెబ్బలు ఫ్రై చేసాము. అవి తీసి చల్లారుతున్నాయండి. ఈ లోపల దోసకాయ కాలిపోయిందండి. దాన్ని పొట్టు తీసాము నీట్గాను. దాన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుంటామండి. ఏంటంటే పిక్కలు కావాల్సిన వాడు ఉంచుకోవచ్చు, లేకపోయినా తీసివచ్చు. నేనైతే ఉంచానండి. అది పంటి కింద పడుతుంటే బాగుంటాయి ఆడితే అని చెప్పి చల్లారింది పోపు మిక్సీ జార్లో వేసామండి. పొడుగులా చేసి అందులో ఈ దోసకాయ ముక్కలు, చింతపండు, తగినంత సాల్ట్, చిన్న పసుపు వేసామండి. అంతే, అయిపోయింది. పట్టేసామండి. పచ్చడి అయిపోయింది. చూసారా ఎంత బాగా. పూర్వం అలా చేసేవారండి. కాల్చి పచ్చళ్ళు చేసుకునేవారు. ఇది కూడా కళాయి పెట్టాము, స్పూన్ ఆయిల్ వేసాము, పోపులు వేసాము, కరివేపాకు కూడా యాడ్ చేసి పోపు వేసి పచ్చళ్ళని వేసాం. అంతే, అయిపోయింది. చూసారా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అన్నిట్లోకి రోటీ, చపాతీ, అట్లలోకి, రైస్లోకి, ఆల్ ఇన్ వన్ పికిల్ అన్నిట్లో కూడా బాగుంటుంది. అందరూ కూడా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్రతి ఒక్కరికి నమస్తే.